అమ్మ నాన్నల యానివర్సరీ రోజున మౌనిక మాధవి ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి చేశారు. వాణి నిద్ర లేచి చూసి ఆశ్చర్యపోయింది. ఏంటి, నేను కలకంటున్నానా అని ఇద్దరి కూతుళ్ళని అడిగింది. కలేమీ కాదు, పని చేయకపోతే చేయలేదు అని మా మీద కోప్పడతావు. పోనీ అమ్మ కోసం కాస్త పని చేసి పెడదాము అని ఇద్దరము ఉదయాన్నే లేచి ఈ పనులన్నీ చేశాము. నువ్వు నమ్మలేకపోతున్నావు, అందుకే మేము ఏ పని చేయము అని మౌని అన్నది. అదే కదా నేను అంటున్నది. రోజు ఇలా పని చేస్తే నేను ఎందుకు షాక్ అవుతాను? ఏంటి ఈరోజు స్పెషల్ అని అడిగింది. అయ్యో అమ్మ, మర్చిపోయావా? ఈరోజు మీ పెళ్లి రోజు కదా. ఆ విషయం నేనెలా మర్చిపోతానే? మీ నాన్నగారు నా జీవితంలోకి వచ్చిన రోజు నాకు చాలా స్పెషల్. నేను అడుగుతున్నది, మీరు ఎందుకు ఇదంతా చేశారు? ఎక్కడికైనా టూర్కి వెళ్తున్నారా? నా పర్మిషన్ తీసుకోవడానికే కదా ఇలా పనులన్నీ చేసి నన్ను కాకపడుతున్నారు. అయ్యో అమ్మ, అలాంటిదేమీ లేదు. ఈరోజు నీకు రెస్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాము. సాయంత్రం పార్టీకి అందరూ వస్తారు కదా, వాళ్ళకి నువ్వు పెళ్లి కూతురులాగా కనిపించాలి. ఈ పనులన్నీ చేసి నీరసంగా కనిపించకూడదు. 25 సంవత్సరాలు మా నాన్న నిన్ను భరిస్తూ వచ్చాడు. నువ్వు కూడా మా నాన్నని జాగ్రత్తగానే చూసుకున్నావనుకో. కాకపోతే మా నాన్నంత ప్రేమ నీ దగ్గర లేదులే అని మౌనిక అనడంతో మాధవి వాణి భుజాల చుట్టూ చేతులు వేసి, ఏ మౌని, అమ్మని ఏమైనా అంటే నేను ఊరుకోను అని బెదిరించినట్టుగా అన్నది. చాలులేండి, ఉదయాన్నే మొదలుపెట్టారు. మౌని, నీ మీద నాకు కోపమే. ఎందుకో తెలుసా? నువ్వు మీ నాన్నని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తావు, అందుకే కోపం. ఒక్క మాట చెప్పనా? మా పెళ్లి జరిగేటప్పుడు మీ నాన్న మీద నాకు చాలా కోపం ఉండేది. అమ్మా నాన్నలకు నన్ను దూరం చేస్తున్నాడు. ఇక ఆటపాటలు ఉండవు, స్నేహితురాళ్ళు ఉండరు అని తలుచుకొని ఎంతగానో ఏడ్చాను. తాళి కట్టేటప్పుడు కూడా మీ నాన్న వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అసలు చూడాలనుకోలేదు. నిజం చెప్పాలి అంటే మీ నాన్న నా కళ్ళకి ఒక రాక్షసుడిలా, సినిమాల్లో పెద్ద పెద్ద మీసాలు పెట్టుకొని ఉంటారే విలన్లలా, అలా కనిపించాడు. పెళ్ళైన 2 రోజులకే మీ నాన్న నన్ను తీసుకుని సిటీకి వచ్చేశాడు. కొత్త జీవితం, కొత్త వాతావరణం. సిటీలో ఎలా ఉండాలో నాకు తెలియదు. ఒంటరిగా ఉండాలి అంటే భయం. కానీ మీ నాన్న నా చెయ్యి పట్టుకొని ధైర్యంగా ఉండడం నేర్పించాడు. నలుగురిలో ఎలా మాట్లాడాలి, వాళ్ళతో ఎలా నడుచుకోవాలో మీ నాన్ననే నేర్పించాడు. నా ఒంటరితనాన్ని దూరం చేయడానికి సినిమాలకి, షికార్లకి, షాపింగ్లకి తీసుకుని వెళ్ళేవాడు. ఎప్పుడు మీ నాన్నని నా ప్రాణంగా భావించానో నాకే తెలీదు. అమ్మా నాన్నలని విడిచిపెట్టి ఉండలేని నేను వాళ్ళని మరిపించేలా చేశాడు. మా అమ్మ పండగలకి రమ్మని ఫోన్ చేసినా కూడా నేను వెళ్ళేదాన్ని కాదు. మీ నాన్న బలవంతం చేసి వెళ్దామంటూ అతను కూడా నాతో పాటే వచ్చేవాడు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ 25 సంవత్సరాలు నేను పూర్తి ప్రేమను అనుభవించాను. ప్రతి ఆడపిల్లకి తండ్రి, అన్నయ్యనే వాళ్ళ హీరోలు. తండ్రి లాంటి భర్త, అన్నలా ఆదరించేవాడు వారి జీవితంలోకి రావాలని ఎన్నో కలలు కంటారు. కానీ ఒక అమ్మలా మీకు నేను ఒక విషయం చెప్పనా? మీ జీవితంలోకి కూడా మీ నాన్న లాంటి ప్రేమించేవాళ్ళు మీ చెయ్యి పట్టుకోవాలి అని నేను ప్రతిరోజు ఆ దేవుళ్ళని ఎంతగానో మొక్కుకుంటున్నాను. నేను చేస్తున్న ఈ పూజలు, నోములు, వ్రతాలు అన్నీ మీకోసమే. మీ నాన్న ప్రేమ నా చివరి శ్వాస వరకు అలాగే ఉండాలి అని వాణి భర్త గురించి ఎంతో గొప్పగా చెప్తూ ఉంటే కూతుళ్ళు అలా వింటూ ఉండిపోయారు. అయ్యయ్యో! చూసారా? మీరు నన్ను మాటల్లో పెట్టేశారు. సూర్యోదయం కాకముందే కదా నేను దీపారాధన చేసుకుంటాను. లేట్ అయిపోతుంది అంటూ వాణి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. మాధవి, మౌనిక ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ, అమ్మ చాలా లక్కీ కదా, నాన్న అమ్మని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, వాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉండాలి అని మౌనిక, మాధవి కూడా దేవుడి గది వైపు చూస్తూ దండం పెట్టుకున్నారు. వారి మాటలు విన్న మూర్తి గదిలో నుండి బయటికి రాకుండా కన్నీళ్లు పెట్టుకున్నాడు. సితార యశ్వంత్తో సరిగ్గా మాట్లాడడం లేదు. యశ్వంత్ కూడా అంతగా పట్టించుకోవడం లేదు. కానీ ఆమెను ఫంక్షన్కి తీసుకుని వెళ్ళడానికి ఒప్పించాడు. ఎంతైనా మౌనిక కూడా తనకు ఫ్రెండే కదా. మరి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి సితార వెళ్లకుండా ఎలా ఉంటుంది? మౌనిక, మాధవి ఇద్దరే అన్ని పనులు చూసుకుంటారు అని ప్రతాప్ కుటుంబం ముందుగానే వాళ్లకు హెల్ప్ చేయడానికి ఇంటికి వెళ్ళారు. వాణి స్వీట్స్ చేసింది, అందరికీ ఇచ్చింది. మూర్తి, ప్రతాప్ కూర్చొని స్వీట్స్ తింటూ ఉన్నారు. వంట వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు. పని వాళ్ళు ఇల్లంతా చక్కగా అలంకరిస్తూ ఉన్నారు. మౌనిక, మాధవి రిటర్న్ గిఫ్ట్స్ని ప్యాకింగ్ చేస్తూ ఉన్నారు. యశ్వంత్ వాళ్ళకు హెల్ప్ చేస్తూనే వాళ్ళని ఆట పట్టిస్తున్నాడు. పిల్లలు చేసే అల్లరిని చేస్తూ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉన్నారు.
నిర్మల, వాణి ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వడానికి అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. ఏమైంది మూర్తి? ఎందుకు అంత డల్గా ఉన్నావు? చూడు, ఇల్లంతా ఎంత సందడిగా ఉందో. పిల్లల ఆనందాన్ని చూస్తే నీకు సంతోషంగా అనిపించడం లేదా? అని ప్రతాప్ అడిగాడు. వాళ్ళు ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలిరా. నా వల్ల వాళ్ళు బాధపడకూడదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. ఈరోజు నా భార్య, పిల్లలు నా గురించి ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారో తెలుసా? నాకు చావాలని లేదురా. ఇద్దరు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే వాణి ఒంటరిగా మిగిలిపోతుంది. అది తలుచుకుంటేనే నా ప్రాణం ఇప్పుడే పోయేలా ఉంది. పాపంరా, చిన్న వయసులోనే నన్ను పెళ్లి చేసుకొని అందరినీ వదులుకొని నాతో వచ్చింది. పిల్లలు నేను తప్ప వానికి మరో ప్రపంచం లేదు. అసలు దేవుడు ఉన్నాడారా? వాణి ఎన్నో పూజలు నోములు చేస్తుంది. మరి ఎందుకని నన్ను, నా భార్యని విడదీయాలని చేస్తున్నాడు అని మూర్తి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రతాప్కి చాలా బాధగా అనిపించింది. మూర్తిని ఎలా ఓదార్చాలో అతనికి అర్థం కావడం లేదు. మనసులో ఉన్న బాధనంతా తీర్చుకున్న తర్వాత ప్రతాప్ యశ్వంత్తో మాట్లాడావా? మౌనికని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడా? మాధవికి ఒక సంబంధం చూశాను అన్నావు కదా, వాళ్ళు ఈరోజు వస్తున్నారా అని అడిగాడు. మాధవిని చూసుకోవడానికి వస్తున్నారు, కానీ యశ్వంత్తో ఏం మాట్లాడాలిరా? ఒక్కసారి వాళ్ళ వైపు చూడు, ఎంత సంతోషంగా ఉన్నారో. ప్రేమ లేనిదే వాళ్ళ మధ్య అంత చనువు ఉంటుందా? వాళ్ళు మనతో చెప్పడానికి భయపడుతున్నారు. మనమే వాళ్ళని అర్థం చేసుకోవని ఒక్కటి చేశామే అనుకో, జీవితాంతం హ్యాపీగా ఉంటారు. నువ్వు టెన్షన్ పడకు, హాయిగా ఉండు. ఫంక్షన్కి టైం అవుతుంది అని యశ్వంత్ సితారాని తీసుకురావడానికి హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు. ఆమెకు ఎంత ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. హాస్టల్ లోపలికి వెళ్ళి రూమ్లో ఉన్న పింకీని సితారా ఎక్కడా అని అడిగాడు. ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. సితారా సందీప్ని కలవడానికి వెళ్ళింది. ఆ విషయం యశ్వంత్కి తెలిస్తే బాధపడతాడు అని. ఏమో, నాతో చెప్పలేదు. యశ్వంత్ గారు, మీరు ఫంక్షన్కి వెళ్ళలేదా అని అడిగింది. ఫంక్షన్ దగ్గర నుండి వస్తున్నాను. సితారాని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను. ఓ, అవునా? మీరు టెన్షన్ పడకండి, వెళ్ళండి. మౌనికకి ఏదైనా హెల్ప్ కావాలేమో, నేను సితారా రాగానే చెప్తాను. తను ఫంక్షన్కి ఒకవేళ అక్కడ నుండే వెళ్తుందో ఏమో అని పింకీ అబద్ధం చెప్పింది. అవును కదా, అయితే నేను వెళ్ళి సితారా కోసం ఫంక్షన్లో వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. మౌనిక ఫోన్ చేసింది. హలో, ఏంటి చెప్పు అని అడిగాడు. ఏమీ లేదు, పూలదండలు ఆర్డర్ ఇచ్చాను, కానీ అవి ఇంకా రాలేదు. కొంచెం మార్కెట్కి వెళ్ళి దండలు తీసుకొని వస్తావా అని మౌనిక చెప్పడంతో, సరే, ఎక్కడ ఆర్డర్ ఇచ్చావో చెప్పు అని అడిగాడు. అదే, కొత్తగా పెద్ద షాపింగ్ మాల్ని ఓపెన్ చేశారు కదా, అక్కడే పక్కనే ఉంటుంది ఆంటీ షాప్ అని అడ్రస్ చెప్పింది. యశ్వంత్ మౌనిక చెప్పినట్టుగానే షాప్ దగ్గరికి వెళ్ళి దండలు తీసుకున్నాడు. సారీ బాబు, నేను పంపిస్తాను అని మౌనికమ్మతో చెప్పాను, కానీ ఈరోజు పువ్వులన్నీ అయిపోయాయి. మళ్ళీ తెప్పించి దండలు కట్టాను. ఏమీ అనుకోకండి బాబు అని ఆ పువ్వులు అమ్ముకునే ఆవిడ అనడంతో యశ్వంత్ నవ్వుతూ, పర్వాలేదు ఆంటీ. ఏంటి, ఈరోజు పెళ్ళిళ్ళు ఉన్నాయా పువ్వులన్నీ అయిపోవడానికి అని అడిగాడు. లేదు బాబు, ఈరోజు ఎలాంటి పెళ్ళిళ్ళు లేవు, కానీ షాపింగ్ మాల్ని డెకరేట్ చేయడానికి తీసుకొని వెళ్ళారు అని చెప్పింది. ఓ, కొత్త షాప్ కదా, అందుకనేమో అని యశ్వంత్ అన్నాడు. కాదు బాబు, ఓపెనింగ్ అయ్యి నెల రోజులు అవుతుంది. ఒక అబ్బాయి ప్రేమించిన అమ్మాయికి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడంట. ఈ మధ్య సినిమాల్లో చూపిస్తున్నారు కదా, ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ దగ్గరికి అమ్మాయిని తీసుకుని వచ్చి నేను ప్రేమిస్తున్నాను అంటూ అందరి ముందే ఆమెకి రింగ్ పెట్టేస్తున్నారు చూడండి. అలా ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయికి రింగ్ పెడుతున్నాడంట. చాలామంది కల్లారా చూడడానికి లోపలికి వెళ్ళారు. ఇక పువ్వులన్నీ అయిపోయాయి కదా, నేను కూడా వెళ్ళి చూస్తాను ఎవరో అంతటి అదృష్టవంతురాలు అని ఆ ఆంటీ చెప్పగానే యశ్వంత్ కూడా ఆ లవ్ బర్డ్స్ని చూడాలి అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. పువ్వులతో భలే డెకరేట్ చేశారు. అందరూ చిన్నపిల్లలు చేతిలో రోజ్ పూలని పట్టుకొని నడుచుకుంటూ వచ్చారు. వాళ్ళు ఒక వరుసలో నిలబడగానే సితారా అనే పేరు కనిపించింది. ఓ, ఆ లక్కీ గర్ల్ పేరు కూడా సితారానేనా అని నవ్వుకున్నాడు. చాలామంది గుంపుగా ఉన్నారు. వాళ్ళని తోచుకుంటూ ముందుకు వెళ్ళాడు. పై ఫ్లోర్లో నుండి పూల వర్షం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఆ ప్రేమ జంటపై పడింది. ఆశ్చర్యంతో, ఆనందంతో ఉన్న సితారాని చూసి యశ్వంత్ నిర్ఘాంతపోయాడు. ఐ లవ్ యూ అంటూ ఆమెకు గులాబీ పువ్వునిచ్చి చేతికి రింగ్ పెట్టేశాడు సందీప్. అందరూ వీల వేస్తూ చప్పట్లు కొడుతున్నారు. యశ్వంత్కి చాలా కోపం వచ్చింది. సితార దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాడు, కానీ ఆమె కూడా ఐ లవ్ యూ టూ అని అతన్ని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది.
అతని ఫ్రెండ్స్ ఎన్నోసార్లు సితార గురించి బ్యాడ్గా చెప్పారు. కానీ యశ్వంత్ నమ్మలేదు. అనాథ అని, ఒంటరి ఆడపిల్ల అని ఆమె మీద జాలి చూపించాడు. పెళ్లి చేసుకొని తనకి ఒక లైఫ్ ఇవ్వాలి అనుకున్నాడు. ప్రేమ పేరుతో మోసం చేసింది అని యశ్వంత్ చాలా బాధపడుతూ ఉన్నాడు. పూలదండలు తీసుకుని ఫంక్షన్ దగ్గరికి వచ్చాడు. ఏంట్రా, ఏమైంది? వెళ్ళేటప్పుడు హుషారుగా వెళ్ళావు, ఇప్పుడేంటి ఇంత డల్గా ఉన్నావు? ఇంతకీ సితారా ఎక్కడా అని మౌనిక అడిగింది. అతను ఏమీ మాట్లాడలేదు. ఏమైంది ఇలా ఉన్నాడు అని ఎంత అడిగినా అతను నోరు విప్పడం లేదు. అరవింద్ దేవకమ్మని హనీని తీసుకుని ఫంక్షన్ దగ్గరికి వచ్చాడు. మాధవిని చూడగానే హనీ ముఖం వెలిగిపోయింది. మాధవి కూడా హనీని తీసుకుని లోపలికి వెళ్ళింది. అరవింద్ హనీని మాధవి దగ్గరికి వెళ్ళకుండా అడ్డు చెప్పలేదు. మాధవితో ఉంటే హనీ నవ్వుతూ ఉంది అని అతను హనీని మాధవితో పంపించాడు. మాధవి మౌనిక పట్టు లంగా ఓణిలో ఎంతో అందంగా ఉన్నారు. వాణి కూడా పట్టు చీర కట్టుకొని నగలు పెట్టుకొని అచ్చం పెళ్లి కూతురులా ముస్తాబయ్యింది. మాధవిని చూడడానికి అబ్బాయి వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని ప్రతాప్ మూర్తికి వాణికి పరిచయం చేయించాడు. మాధవిని చూడగానే అబ్బాయి నచ్చేశాడు. ఏం జరుగుతుంది అని మాధవి మౌనిక అమ్మ నాన్నలని అడిగారు. కొద్దిసేపు ఆగితే మీకు కూడా తెలుస్తుంది. నా మీద మీకు నమ్మకం ఉంది కదా అమ్మా అని మూర్తి కూతుళ్ళని దగ్గరికి తీసుకుంటూ ఇద్దరిని అడిగాడు. ప్రతాప్ నీతో ఒక విషయం మాట్లాడాలి అని దేవకమ్మ ప్రతాప్ని పక్కకి తీసుకుని వెళ్ళింది. దేవకమ్మ ఫంక్షన్కి ఎందుకు వచ్చిందో అరవింద్ కనిపెట్టాడు. నానమ్మని ఒక్క నిమిషం కూడా ఒంటరిగా వదిలిపెట్టకుండా ఆమె వెనకాలే వెళ్ళాడు. వీడేంటి అయస్కాంతంలా నా చుట్టే తిరుగుతున్నాడు అని దేవకమ్మ మనసులోనే తిట్టుకుంటూ ఉంది. ఫంక్షన్ మొదలైంది. అరవింద్ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ప్రతాప్ స్టేజ్ పైకి వెళ్ళాడు. నానమ్మ నీకు ఇంటి దగ్గరే చెప్పాను కదా, ఇక్కడ నా పెళ్లి గురించి ఎవరితో మాట్లాడొద్దు అని. అబ్బా చెప్పావులేరా, నాకు గుర్తుకు ఉంది, పదే పదే గుర్తుకు చేయకు. నాకేమీ మతిమరుపు లేదు అని అరవింద్పై కోప్పడి సైలెంట్గా వెళ్ళి ఒక చైర్లో కూర్చుంది. హనీ మాధవిని వదిలిపెట్టకుండా ఆమె వేలు పట్టుకొని తన చుట్టే తిరుగుతూ ఉంది. చూసిన వాళ్ళందరూ ఎవరు ఈ పాప, భలే ముద్దుగా ఉంది అని హనీని దగ్గరికి తీసుకుంటూ ముద్దులు పెడుతూ ఉన్నారు. మేము కేక్ కట్ చేయడానికి ఇంకా టైం ఉంది. నిజానికి ఇది మా యానివర్సరీ ఫంక్షన్ కాదు, మా ఇద్దరి కూతుర్లకి ఎంగేజ్మెంట్ అని మూర్తి చెప్పగానే మాధవి మౌనిక నోరెళ్ళబెట్టారు. అక్కమ్మ కూడా ఆశ్చర్యపోయింది. అరవింద్ వైపు చూసింది. అరవింద్ నానమ్మ వైపు చూస్తూ ఉన్నాడు. ఏంట్రా, నీకు నవ్వు వస్తుంది కదా, నవ్వుకో. అయినా ఎంగేజ్మెంట్ అని ముందే చెప్తే వీళ్ళ సొమ్మేం పోతుంది. అసలు నేను ఈ ఫంక్షన్కి వచ్చేదాన్నే కాదు అని దేవకమ్మ తిడుతూనే ఉంది. నానమ్మ ఎక్కువ ఆవేశపడకు, ఇందులో ఒక సంబంధం నేను తెచ్చింది అని అరవింద్ చెప్పగానే చేసేరా చేసేయి, అందరి అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసేయి, నువ్వు మాత్రం ఇలాగే ఉండిపో అని మళ్ళీ మొదలుపెట్టింది. మాధవి మౌనిక సైలెంట్గా స్టేజ్ పైన నిలబడి ఉన్నారు. అమ్మ నాన్నలతో మాట్లాడడానికి అవకాశం లేదు. బంధువులందరి ముందు పరువు పోకూడదు అని మౌనంగా ఉన్నారు. యశ్వంత్ ఆలోచన విచక్షణ కోల్పోయి ఉన్నాడు. సితారా చేసిన మోసాన్ని తలుచుకుంటూ ఉన్నాడు. చాలా సంతోషంగా సితారా ఫంక్షన్కి అటెండ్ అయ్యింది. ఆమెని చూడగానే యశ్వంత్ కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. నాన్న యశ్వంత్, మౌనికకి ఈ రింగ్ పెట్టు అని వాళ్ళ అమ్మ నిర్మల అనగానే యశ్వంత్ ఇంకేమీ ఆలోచించకుండా సితారా వైపు చూస్తూ మౌనిక వేలికి రింగ్ పెట్టేశాడు. మాధవిని కనీసం అబ్బాయి నచ్చాడా అని కూడా అడగలేదు. అప్పుడే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, కానీ సంబంధం తెచ్చింది అరవింద్ అని తెలుసుకుంది. ఆమె అతని మీద చాలా కోపంగా ఉంది. అబ్బాయి ముఖం మీదే నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పాలి అనుకుంది. కానీ అమ్మ నాన్నలని అందరూ హేళన చేసి మాట్లాడతారు, కూతుళ్ళని పెంచడం ఇలాగేనా అని వేలెత్తి చూపిస్తారు అని మాధవి సైలెంట్గా ఎంగేజ్మెంట్ రింగ్ని పెట్టించుకుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.